వెల్కమ్ టు బీఎస్సీ స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్. బీఎస్సీ స్టాటిస్టిక్స్ చదువుకునే విద్యార్థులకు స్వాగతం. ఈ లెసన్లో నేను మూమెంట్స్ అనే ఈ టాపిక్ తీసుకున్నాను. ఈ టాపిక్లో ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఫస్ట్ నాన్ సెంట్రల్ మూమెంట్స్. మ్యూ ఆర్ డాష్, ఇది ఆర్త్ మూమెంట్ అంటాం దీన్ని. ఆర్త్ మూమెంట్ నాన్ సెంట్రల్ మూమెంట్స్లో మ్యూ ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1/N సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to small n fi ఇంటూ xi మైనస్ ఏ హోల్ పవర్ ఆర్. ఏని ఆర్బిటరీ పాయింట్ అంటాం. ఓకే, ఏ ఈజ్ అన్ ఆర్బిటరీ పాయింట్. ఇందులో నెక్స్ట్ మూమెంట్స్ అబౌట్ ఆరిజన్. ఇందులోనే మూమెంట్స్ అబౌట్ ఆరిజన్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే నాన్ సెంట్రల్ మూమెంట్స్లో ఇక్కడ రాసాను చూడండి. 0 పెడితే సబ్స్టిట్యూట్ చేస్తే మూమెంట్స్ అబౌట్ ఆరిజన్ వస్తాయి. వాటినే రా మూమెంట్స్ అంటాం. సో ఇప్పుడు ఈ రా మూమెంట్స్లో ఫస్ట్ 4 మూమెంట్స్ అబౌట్ ఆరిజన్ ఏంటవుతాయి? μ1 డాష్ ఈజ్ ఈక్వల్ టు 1/N సమ్మేషన్ fi xi. ఇది మీన్ ఫార్ములా. ఎక్స్ బార్ అంటే μ1 డాష్ ఈజ్ ఈక్వల్ టు మీన్. ఎందులోని? ఫస్ట్ మూమెంట్స్ అబౌట్ ఆరిజన్లో, రా మూమెంట్స్లో. μ2 డాష్ 1/N సమ్మేషన్ fi ఇంటూ xi స్క్వేర్. μ3 డాష్ 1/N సమ్మేషన్ fi ఇంటూ xi క్యూబ్. μ4 డాష్ 1/N సమ్మేషన్ fi ఇంటూ xi పవర్ 4. ఇవి ఫస్ట్ 4 మూమెంట్స్ యొక్క ఫార్ములాస్ మూమెంట్స్ అబౌట్ ఆరిజన్లో. నెక్స్ట్ సెంట్రల్ మూమెంట్స్. ఇదొక నెక్స్ట్ ఇంపార్టెంట్ మూమెంట్స్ అనమాట. సెంట్రల్ మూమెంట్స్ అంటే మూమెంట్స్ అబౌట్ మీన్. ఆర్త్ మూమెంట్ ఫార్ములా ఇస్తున్నాను. μr ఈజ్ ఈక్వల్ టు 1/N సమ్మేషన్ fi ఇంటూ xi మైనస్ x బార్ హోల్ పవర్ ఆర్. ఇప్పుడు ఈ రెండు ఫార్ములాస్లోని నాన్ సెంట్రల్ మూమెంట్స్, సెంట్రల్ మూమెంట్స్ ఫార్ములాస్లో డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఏ, ఇక్కడ ఎక్స్ బార్. సో ఎక్స్ బార్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ తీసుకుంటే ఈ మూమెంట్స్ అయిపోతాయి. రెండును నాన్ సెంట్రల్ మూమెంట్స్ సేమ్ అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ 4 మూమెంట్స్ అబౌట్ మీన్ అంటే సెంట్రల్ మూమెంట్స్. ఫస్ట్ 4 మూమెంట్స్ μ1 ఈజ్ ఈక్వల్ టు 0, μ2 ఈజ్ ఈక్వల్ టు 1/N సమ్మేషన్ fi ఇంటూ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ అంటే వేరియన్స్. అంటే వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు μ2 అనమాట మూమెంట్స్లో. μ3 ఈజ్ ఈక్వల్ టు 1/N సమ్మేషన్ fi ఇంటూ xi మైనస్ x బార్ హోల్ క్యూబ్. μ4 1/N సమ్మేషన్ fi ఇంటూ xi మైనస్ x బార్ హోల్ పవర్ 4. ఇంకొన్ని ఫార్ములాస్ చెప్తాను. రిలేషన్స్ చెప్తాను చూడండి. రిలేషన్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ నాన్ సెంట్రల్ మూమెంట్స్. ఇది ఇందులో పార్ట్. రిలేషన్ బిట్వీన్ సెంట్రల్ అండ్ నాన్ సెంట్రల్ మూమెంట్స్. ఇందులో ఫస్ట్ వన్ సెంట్రల్ మూమెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాన్ సెంట్రల్ మూమెంట్స్. μr ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇది. μr డాష్ మైనస్ rc1 μr మైనస్ 1 డాష్ μ1 డాష్ ప్లస్ rc2 μr మైనస్ 2 డాష్ μ1 డాష్ హోల్ స్క్వేర్ మైనస్ rc3 μr మైనస్ 3 డాష్ μ1 డాష్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ -1 హోల్ పవర్ ఆర్ μ1 డాష్ పవర్ ఆర్. ఓకే, ఇన్ విచ్ అందులోని ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 కన్సిడర్ చేస్తే ఫస్ట్ 4 రిలేషన్స్ రాస్తున్నాను. 1 2 3 4. μ1 ఈజ్ ఈక్వల్ టు 0, μ2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రిలేషన్ మనం అబ్స్టిట్యూట్ చేసుకున్న 0 వస్తుంది. μ2 ఈజ్ ఈక్వల్ టు μ2 డాష్ మైనస్ μ1 డాష్ హోల్ స్క్వేర్. ఇది వేరియన్స్. μ3 డాష్ మైనస్ 3 μ2 డాష్ μ1 డాష్ ప్లస్ 2 μ1 డాష్ క్యూబ్. μ4 డాష్ మైనస్ 4 μ3 డాష్ μ1 డాష్ ప్లస్ 6 μ2 డాష్ μ1 డాష్ స్క్వేర్ మైనస్ 3 μ1 డాష్ పవర్ 4. సెకండ్ వన్ నాన్ సెంట్రల్ మూమెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంట్రల్ మూమెంట్స్. నాన్ సెంట్రల్ టు సెంట్రల్ రిలేషన్స్ అనమాట. μr డాష్ ఈజ్ ఈక్వల్ టు μr ప్లస్ rc1 μr మైనస్ 1 μ1 డాష్ ప్లస్ rc2 μr మైనస్ 2 μ1 డాష్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ μ1 డాష్ హోల్ పవర్ ఆర్. దిస్ ఈజ్ హోల్ పవర్ ఆర్. ఓకే, అండ్ μ2 డాష్ ఈజ్ ఈక్వల్ టు, ఇందులోని ఫస్ట్ 4 రిలేషన్స్ μ1 డాష్ ఈజ్ ఈక్వల్ టు μ1 డాషే, దానికి రిలేషన్ ఏం లేదు, ఒక్కదే కదా రిలేషన్ అంటే, లేదు కదా. μ2 డాష్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే అనమాట. μ2 డాష్ μ2 ప్లస్ μ1 డాష్ స్క్వేర్. μ3 డాష్ μ3 ప్లస్ 3 μ2 μ1 డాష్ ప్లస్ μ1 డాష్ క్యూబ్. μ4 డాష్ μ4 ప్లస్ 4 μ3 μ1 డాష్ ప్లస్ 6 μ2 μ1 డాష్ స్క్వేర్ ప్లస్ μ1 డాష్ పవర్ 4. ఇవి రిలేషన్స్. ఇవి సెంట్రల్ టు నాన్ సెంట్రల్ మూమెంట్స్ రిలేషన్స్, నాన్ సెంట్రల్ టు సెంట్రల్ మూమెంట్స్ రిలేషన్స్. ఇవి
ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఈ ఇంపార్టెంట్ ఫార్ములాస్ మూమెంట్స్లో మనం గుర్తుపెట్టుకోవాలి, మనం బై హార్ట్ చేసుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రీడ్ వెల్.